అమెరికా అధ్యక్ష పీఠం కోసం పోటీకి సిద్ధమైన డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను తిరిగి అధికారంలోకి రాకపోతే దేశంలో రక్తపాతం మొదలవుతుందన్నారు. నవంబర్ 5న జరగబోయే ఎన్నికలు యుఎస్ చరిత్రలో నిలిచిపోనున్నాయన్నారు. ఓహియోలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ట్రంప్ అమెరికా అధ్యక్షుడు బైడెన్ విధానాలను విమర్శిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. అటు మెక్సికోలో కార్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్న చైనా నిర్ణయంపై ట్రంప్ మండిపడ్డారు. అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే అక్కడ ఉత్పత్తి అయ్యే కార్లను అమెరికాలో విక్రయించడానికి అనుమతించబోనన్న ట్రంప్ వాటిపై 100% దిగుమతి సుంకాలు విధిస్తామని చెప్పారు. పరోక్షంగా బైడెన్ వాహన పరిశ్రమ విధానాలను లక్ష్యంగా చేసుకుని ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈసారి తాను గెలవకపోతే బహుశా అమెరికాలో మరోసారి ఎన్నికలు ఉండబోవనన్నారు. ట్రంప్ వ్యాఖ్యలను బైడెన్ ప్రచార బృందం తప్పుబట్టింది. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన ట్రంప్ మరోసారి రాజకీయ హింసకు ప్రేరేపిస్తున్నారని ఆరోపించింది. ట్రంప్ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగటంతో ఆయన ఎన్నికల ప్రచార బృందం వివరణ ఇచ్చింది. బైడెన్ విధానాల వల్ల అమెరికా వాహన పరిశ్రమలో ఆర్థిక రక్తపాతం మొదలవుతుందనే కోణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిపింది.